యావత్ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ మాజీ ముఖ్యమంత్రులు కానీ తీసుకుంటే మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే అత్యధికమైన ప్రజాదరణ ఉన్న వ్యక్తి. అదే కాకుండా హైయెస్ట్ థ్రెట్ ఉన్న వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నేను చెప్తున్నది కాదు, ఇది స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్ వారు, కౌంటర్ ఇంటెలిజెన్స్ వారు అందరూ కలిసి ఒక రివ్యూ జరిగినప్పుడు ఆ రివ్యూలో ఇతను హైయెస్ట్ థ్రెట్ కలిగి ఉన్నారు అసాంఘిక శక్తులతో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి Z+ భద్రత అవసరము అని కౌంటర్ ఇంటెలిజెన్స్ వారు నిర్ణయించడం జరిగింది. దాని మేరకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఆయనకు 3 అంచెల భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఆయన ఇంటి దగ్గర ఉన్న భద్రతను మినహాయిస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ సమయంలో వెళ్ళినా వేలాది మంది జనము గుమిగూడుతూ ఉన్నారు. వారిని కంట్రోల్ చేసే బాధ్యత, వారిని ఒక ఆర్డర్లో పెట్టే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అలాంటిది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రామగిరి మండలానికి వచ్చినప్పుడు పోలీసు ఎలాంటి వైఫల్యం చెందిందో, ఎలా ఫెయిల్యూర్ అయిందో మనమందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం.